మహిళలపై జరుగుతున్న దాడులను అధిగమించడానికి విజయనగరంలో మహిళా గర్జన సభ్యులు భారీ ర్యాలీ చేశారు. వాజీ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి నీడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. అత్యాచారాలు, దాడుల వంటి వాటిపై హిజ్రాల నుంచి ఉద్యమం ప్రారంభిస్తామన్న నిర్వాహకులతో మా విజయనగరం ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు, ఈ దాడులకు సంబంధించి దీని మీద శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా మహిళా గర్జన కార్యక్రమం వాజీ ఛానల్ ఎండి గణపతిని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దీనిలో పలు సంఘాలు గట్ట పాల్గొన్నారు. అసలు ఈ నేపథ్యం ఏంటి, ఈ మహిళా గర్జన చేయడానికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా మహిళలు తమ పట్ల జరుగుతున్న అరాచకాల మీద మాట్లాడడం మొదలుపెట్టాలి, పోరాటం మొదలుపెట్టాలి. ఎప్పుడైతే వాళ్ళు మౌనంగా ఉన్నారో దీనికి శాశ్వతంగా పరిష్కారం దొరకదు. ప్రతి వయసు పిల్లలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాలపై గళం విప్పిన రోజునే మార్పు వస్తుందనేది మా ముఖ్య ఉద్దేశం. దానికే ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు వివిధ స్వచ్ఛంద సంస్థలు పాల్గొన్నారు. ఇప్పుడు వీళ్ళని తెలుసుకుందాం. మేడం గారు, ఈ ప్రోగ్రాం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మహిళ కానీ చిన్నారులు కానీ అసలు దాడులు ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో చట్టాలను బలోపేతం చేయాలి. చట్టాలు అయితే ఉన్నాయి, అవి అటు అమలులోని జాప్యం కావచ్చు, చట్టాలు ఇవి ఉన్నాయని తెలియకపోవడం కూడా ఇలాంటి పనులు చేయడానికి కారణమవుతోంది. విజయనగరం జిల్లాలో ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మహిళలందరూ వచ్చారు. ఇటువంటి సంఘటనలు ఏదైనా జరిగినప్పుడు తక్షణమే అందరూ స్పందించి తగు చర్యలతో అవతల వ్యక్తికి శిక్ష పడేలా చూడాలని దీని యొక్క ఉద్దేశం అండి. ఈ సంగతి ఇప్పుడైతే కొంతమంది మహిళలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ మహిళా గర్జన నేపథ్యంలోనే దీని సారాంశం ఏంటి, దేనికోసం చేస్తున్నారు? ఇది ఒక చైతన్యం తీసుకొచ్చి దిశగా పనిచేస్తుంది అనుకుంటున్నారు? సార్, ఈరోజు మహిళల మీద అలాగే అమ్మాయిల మీద వయసుతో తేడా లేకుండా మహిళమైన అత్యాచారాలు, హత్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం మహిళా గర్జన కార్యక్రమంతో చైతన్యం కలగాలని చెప్పేసి ఈరోజు పట్టణాల్లోని అలాగే స్టేట్ వైడ్గా ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని చెప్పేసి ఏదైతే వాజీ చేపట్టిన కార్యక్రమం ఉందో దీన్ని అందరం జయప్రదం చేయాలని చెప్పేసి, అలాగే ఈరోజు చిన్న పిల్లలకు కూడా హై స్కూల్ స్థాయి నుంచి కాలేజీ స్థాయి వరకు, యూనివర్సిటీ స్థాయి వరకు మద్యం, అలానే గంజాయి, మత్తు పానీయాలు, డ్రగ్స్ లాంటివి విచ్చలవిడిగా రావడం వలన వాటిని ప్రభుత్వం నియంత్రించకుండా ఉండడం వలన విద్యార్థులు దాన్ని ఎక్కువగా సేవించడం వలన మత్తు పానీయాల వల్ల సమాజం పాడవుతుంది, యువత పక్కదారి పడుతుంది. కాబట్టి వీటన్నింటినీ ప్రభుత్వమే నిషేధించాలి. అశ్లీల చిత్రాల్ని వాట్సాప్లోని అలాగే మాధ్యమాల్లోని ఎక్కువగా రావడం వల్ల యువత వాటిని చూసి పాడైపోయేటువంటి పరిస్థితి ఉంది. వాటిని కూడా నిషేధించాలి. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మహిళలందరినీ కూడా కూడగట్టుకొని ఓ చైతన్యవంతంతో మహిళల మీద ఏ రకమైన అఘాయిత్యం జరిగినా, అన్యాయం జరిగినా సరే అందరూ నిలువెత్తిన చాటి చెప్పాలి, రక్షణ కల్పించాలి, రక్షణ చట్టాలని అమలు చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి మహిళా గర్జనతో చైతన్యం తీసుకురావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సార్, సిపిఐ పార్టీకి సంబంధించి రమణమ్మ గారు ఉన్నారు. ఇది మహిళా గర్జన దేనికోసం చేస్తున్నారు, దీనికి వల్ల కృషి ఏంటి, దీని తాలూకు ఉద్దేశం ఏమిటో ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. నా పేరు రమణమ్మ, నేను హైదరాబాద్ జిల్లా కార్యదర్శి, అలాగే మహిళా గర్జన సభ్యులుగా వాజీ ఛానల్ ఈ మధ్యకాలంలో కమిటీ చేసి 2 వారాల నుంచి మహిళలు జరుగుతున్న అన్యాయం పైన ఒక ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు శ్రీలక్ష్మి, ప్రత్యూష, నిర్భయ, దిశ, మౌమిత, మనీష వాల్మీకి, ఆసిఫ ఇటువంటి వాళ్ళ మీద జరిగేటప్పుడు స్పందించి ప్రజల తర్వాత అది మరుగున పడిపోతుంది. అందుకని ఈరోజు వాజీ ఛానల్ ఏం చేసిందంటే, ఇలా కాకుండా నిరంతరము ఎక్కడ ఏం జరిగినా జరగకపోయినా ఒక కమిటీ ఉన్నది, కమిటీ స్పందిస్తుంది, ఆ కమిటీ పోరాటం చేస్తుంది అని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా ఒక పిలుపునిస్తా ఉన్నాం మహిళా గర్జన ద్వారాగా. భవిష్యత్తులో ఇటువంటి అత్యాచారాలు ఆడవాళ్ళ పైన పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఈ మహిళల మీద జరుగుతున్న దాడులు, అత్యాచారాలు వీటికి శాశ్వత పరిష్కారం చూసే దిశగా దీనికి మార్గదర్శకంగా ఈ మహిళా గర్జన పేరుతో ఎక్కడి నుంచి గురజాడ పుట్టిన విజయనగరం నుంచే ఈ ప్రయత్నం ప్రారంభిస్తున్నాము. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువంటి కార్యక్రమాలు రావాలి, మహిళలందరూ ముందుకు రావాలని చెప్పి ఇప్పుడు నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ మధుతో రమేష్, ఐ న్యూస్, విజయనగరం నుంచి.